రేపే మనకు రథసప్తమి అద్భుతమైన రోజు. ఇది చాలా శక్తివంతమైన రోజు కాబట్టి మర్చిపోకుండా ఈ రోజున యాలకులతో ఈ పరిహారం చేయండి. ఈ రోజున ఈ యాలకులతో పరిహారం ఎవరైతే చేస్తారో వారికి ఉండే కష్టాలు బాధలన్నీ కూడా పోతాయి. వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. అంటే మనకు ప్రతి నెల సప్తమి వస్తుంది, కానీ ఈ యొక్క మాఘమాసంలో వచ్చే సప్తమిని మనం రథసప్తమిగా పరిగణిస్తూ ఉంటాము. ఈ రోజు చేసే పూజలకు కావచ్చు, ఈ రోజు చేసే సూర్య ఆరాధన కావచ్చు, ఏంటంటే కోటి జన్మల పుణ్యాన్ని తెచ్చిపెట్టి మనకు సూర్య భగవానుడి యొక్క అనుగ్రహాన్ని ఇస్తుంది చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలానే కాకుండా ఏంటంటే ఈరోజు పరమ పవిత్రమైన తిథి కాబట్టి మర్చిపోకుండా యాలకుల పరిహారం అనేది ఆచరించండి. అప్పులు పోతాయి, కష్టాలు పోతాయి, అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు. ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి పండుగ వచ్చింది. ఈ రథసప్తమి రోజునే సూర్యుడు అంటే సూర్య భగవానుడు మొదటి కిరణం భూమిపై పడిందని నమ్మకం. కాబట్టి ఈ రథసప్తమి తిథి రోజున చాలా శుభప్రదంగా పరిగణించబడుతుందన్నమాట. జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. అలానే కాకుండా ఏంటంటే ఆ సమస్యలకు పరిష్కారం కూడా ఉంటుంది. అయితే రథసప్తమి తిథి రోజున ఇంట్లో పూజ చేసుకోండి, ఖచ్చితంగా మీ ఇంటికి మంచి జరుగుతుంది. అలానే కాకుండా ఈ పవిత్రమైన మాఘమాసంలో లక్ష్మీదేవి భూమిపైన సంచరిస్తూ ఉంటుంది. కాబట్టి మాఘమాసంలో వచ్చే రథసప్తమి తిథి రోజున సూర్య భగవానుణ్ణి అలానే కాకుండా లక్ష్మీదేవిని పూజించడం ద్వారా విపరీతమైన సంపద పెరుగుతుందని పురాణాలే చెబుతున్నాయి. రథసప్తమి తిథి రోజున ఏంటంటే గనక ఆడవారండి ఉదయాన్నే లేచి తలస్నానం చేయండి. ఈ రోజున స్నానం చేసేవారు నీటిలో కొంచెం పసుపు వేసుకుని స్నానం చేస్తే జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా నీటిలో చిక్కుడు ఆకులు కూడా వేసుకుని స్నానం చేస్తే మంచిది. ఆరోగ్యం అంటే లభిస్తుంది, ఆరోగ్య ప్రాప్తి కలుగుతుందన్నమాట. ఇలా స్నానం చేసిన తర్వాత సూర్య భగవానుడికి నీటిని సమర్పించండి. ఇలా సమర్పించేటప్పుడు మీ మనసులోని కోరిక అంటే చెప్పుకోండి త్వరగా నెరవేరుతుంది. అలానే రథసప్తమి తిథి రోజున సూర్యుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా సరేనండి కోరుకుంటే సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో మన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది, అది తీరుతుందని మనకు పురాణమే చెబుతుంది. అంతటి శక్తి రథసప్తమి పండుగకు ఉంటుందన్నమాట. రథసప్తమి తిథి రోజున ప్రతి ఒక్కరూ ఇంటి గుమ్మం ముందు రథం ముగ్గు వేసుకోవాలి. ఇంటి ముందు ఇలా రథం ముగ్గు వేసుకుంటే చాలా మంచిది. అలాంటి వాళ్ళ ఇంటికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. సూర్య భగవానుడి యొక్క ఆశీర్వాదం లభిస్తుంది. ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది. ముఖ్యంగా రథసప్తమి తిథి రోజున ఎరుపు రంగులో ఉండే వస్త్రాలు ధరిస్తే చాలా మంచిదండి. రథసప్తమి తిథి రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే మీ జాతకంలో అదృష్టం పెరిగి మీరు పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది. మీ జీవితం అదృష్టమయంగా ఉండిపోతుందని మనకు పురాణాలే చెబుతున్నాయి. కాబట్టి రథసప్తమి తిథి రోజున ప్రతి ఒక్కరూ ఎర్రటి వస్త్రాలను ధరించండి. అలానే కాకుండా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం పొందండి. ముఖ్యంగా రథసప్తమి పండుగ రోజున గుమ్మం ముందు పసుపు నీళ్లను చిలకరించండి. ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులన్నీ కూడా తొలగిపోతాయి. మీ ఇంటికి ధనలక్ష్మి అంటే తిష్ట వేసి కూర్చుంటుంది. ధనలక్ష్మి అడుగు పెడుతుంది. 7 తరాల ఐశ్వర్యంతో పాటు మీ కుటుంబానికి చక్కటి యోగాన్ని సిద్ధిస్తుందని చెప్పొచ్చు. ఇక ఈ రథసప్తమి తిథి రోజున చేసే పూజలకు కోటి జన్మల ఫలితాన్ని మనం పొందవచ్చు. మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక దీపం వెలిగించి లక్ష్మీదేవికి పరమానన్నాన్ని నైవేద్యంగా సమర్పించండి. నమస్కారం చేసుకోండి. రథసప్తమి తిథి రోజున లక్ష్మీదేవిని పూజించడం ద్వారా త్వరలోనే మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. అలానే కాకుండా చాలా వరకు కూడా దీన పరిస్థితులు ఉంటూ ఉంటాం కదా, అలాంటి పరిస్థితులన్నీ కూడా సద్దుమణుగుతాయన్నమాట ఈరోజు లక్ష్మీదేవిని పూజిస్తే. ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక రథసప్తమి తిథి రోజున ఖచ్చితంగా మనం ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరించాలి. జాతకంలో సూర్యుడు బలహీనంగా ఉన్నాడనుకోండి, అలాంటి వాళ్ళు నీటిని అంటే ఆగ్యం ఇస్తారు కదా, అప్పుడేంటంటే ఒక ఎర్రటి పుష్పాన్ని వేసేసి ఆ నీటిని సూర్యభగవానుడికి సమర్పిస్తే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది. ఈరోజు తప్పనిసరిగా ఇంట్లో పాలు పొంగించాలి. పాలు పొంగించే ముందు మీ గ్యాస్ స్టవ్ ఉంటుంది కదండి, దాన్ని క్లీన్ చేసుకోండి. అలా చేసిన తర్వాత మీరు అంటే పసుపు రాసేసి కుంకుమతో చక్కగా బొట్టు పెట్టండి. లక్ష్మీదేవిని అంటే ఈ గ్యాస్ పైని మనం లక్ష్మీప్రదంగా భావించుకుంటూ ఉంటాం కాబట్టి గ్యాస్ పైన మనం నీట్గా శుభ్రంగా చేసేసుకుని ఇలా దానిపైన పాలు పొంగించాలి. ఆ పాలు పొంగిన దాంట్లోనే మనం ఏంటంటే బెల్లము, కొత్త బియ్యము, అలానే కాకుండా నెయ్యి, యాలకుల పొడి కలిపి పరమాన్నం తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని చూసి మనం ఆశ్చర్యపోతామని చెప్పొచ్చు. ఇలా తయారు చేసుకున్న ఈ నైవేద్యాన్ని మనం ఏంటంటేనండి ఒక చిన్న రథం అంటే ఏర్పాటు చేసుకోవాలి. చిక్కుడుకాయలతో, చీపురు పుల్లలతో ఏంటంటే రథాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఒకవేళ అలా కుదరకపోతే మీ పూజ గదిలో సూర్య భగవానుడి యొక్క చిత్రపటం ఉంటే అక్కడ ఏం చేయండి అంటే కనుక చిక్కుడు ఆకులను తీసేసుకుని ఆ ప్రసాదాన్ని మీరు ఆ చిక్కుడు ఆకుల్లో చక్కగా అంటే సూర్య భగవానుడికి అంకితం చేయండి. ఇలా సూర్య భగవానుడికి అంకితం చేసిన తర్వాత ఆ యొక్క పరమానన్నాన్ని ఇంటిల్లిపాది కూడా స్వీకరించండి. చిక్కుడు ఆకుల్లో ఎన్నో దివ్య ఔషధాలు దాగుంటాయి. అలానే కాకుండా చిక్కుడు ఆకు ఆయుర్వేద పరంగా కావచ్చు, సైన్స్ పరంగా కావచ్చు, చాలా
చాలా శక్తిని కలిగి ఉంటుంది. చిక్కుడు ఆకుల్లో ఏంటంటే కనుకనండి కొన్ని రహస్యాలు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి అందులో పెట్టిన ప్రసాదాన్ని మనం స్వీకరించడం వల్ల మనకు ఆరోగ్య ప్రాప్తి కలుగుతుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి. ఇక ఆ తర్వాత ఈ రోజులో ఏంటంటే కనుక జిల్లెడు ఆకులపైన గోధుమలు పోసేసి చక్కగా దీపారాధన చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల కూడా సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. గోధుమల దీపం ఏంటంటే కనుక సూర్యుడికి అంకితం చేయబడుతుంది. కావున మీ ఇంట్లో ఈరోజు దీపం వెలిగించేటప్పుడు మీకు జిల్లెడాకు దొరికితే తెచ్చుకోండి. జిల్లెడాకు దొరకకపోతే తమలపాకు తీసుకుని దానిపైన ఒక గుప్పెడన్ని గోధుమలు పోసేసి ఆ గోధుమల పైన ప్రమిదను పెట్టి మీరు దీపారాధన చేసేసుకోండి. అలా కూడా మీకు ఫలితం ఉంటుందన్నమాట. ఇక ఈ రోజున ఏంటంటే మనం చెప్పాం కదండి యాలకుల పరిహారం చేయాలని. అందుకే యాలకులతో ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. యాలకుల పరిహారం ఏంటంటే కనుక కష్టాలు తీర్చడానికి, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి, అష్టైశ్వర్యాలు మనకు కలగటానికి, దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక యాలకుల పరిహారం చేయండి. యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అన్నమాట. యాలకులు అమ్మవారికి అంటే అంకితం చేయబడతాయి. లక్ష్మీదేవి యాలకులను ఇష్టపడుతూ ఉంటుంది. కాబట్టి యాలకులను తీసేసుకుని ఈ విధంగా మీరండి పరిహారం చేస్తే మీకుండే అప్పులు, కష్టాలు, అనేక రకాల ఇబ్బందులు ఇవన్నీ కూడా పోతాయన్నమాట. మంచి ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. అందుకే యాలకులను తీసుకోండి. మీరు 5 యాలకులు తీసుకోవాలి. ఇలా 5 యాలకులను తీసేసుకుని పరిహారం చేసుకుంటే అప్పు తీరుతుంది. ముందు చెప్పే పరిహారం అప్పుని తీర్చుకోవటానికి ఉపయోగపడేది. కాబట్టి అప్పుని తీర్చుకోవటానికి ఈ విధంగా మీరు ఏంటంటే పరిహారం చేసుకోండి. ఒక తమలపాకు కానీ జిల్లెడాకు కానీ తీసుకోండి. జిల్లెడాకు మాకు దొరుకుతుందండి అంటే కనుక అది తెచ్చుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి. దాని పాలు కళ్ళల్లో పడితే కళ్ళు పోతాయి. ఇదందరికీ తెలిసిన విషయం. కాబట్టి జిల్లెడు ఆకులను స్వీకరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మనం స్వీకరించాలి. ఒకవేళ జిల్లెడాకు దొరకదు లేదు అనుకుంటే దాని ప్లేస్లో తమలపాకుని తీసుకోవచ్చు. తమలపాకుని తీసుకున్న తర్వాత పూజా కార్యక్రమాలు అయిపోయిన తర్వాత దానిపైన కొంచెం చిటికెడంత కుంకుమ, పసుపు, ఆ తర్వాత 5 యాలకులను పెట్టుకోవాలి. అలా పెట్టిన తర్వాత చక్కగా అండి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి యాలకులు అంటే ప్రీతి. కాబట్టి ఇలా చేసేసిన తర్వాత మీరేంటంటే గుర్తుపెట్టుకోండి, ఆ యొక్క యాలకులు అంటే తమలపాకులు పెట్టాం కదా, అదేంటంటే తీసుకెళ్ళి మనం చక్కగండి మనము అంటే రావి చెట్టు మొదట్లో వదిలేసి రావాలి. ఇలా రావటం వల్ల అప్పులు తీరడంతో పాటు అనేక రకాల ఇబ్బందుల నుంచి మనం బయటపడగలుగుతాం. అప్పు అనేది మానవ జీవితంలో సర్వసాధారణంగా ఉంటూనే ఉంటుంది కదా. అప్పుతో మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, సతమతం అయిపోతూ ఉంటాం. ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు అప్పులు ఉన్నాయో కూడా ఒక్కొక్కసారి మనకు తెలియదు. మనం మన కోసం అప్పులు చేసుకున్నప్పుడు కూడా అప్పు అనేది పెరుగుతుంది కానీ తగ్గదు కదండి. కాబట్టి మంగళవారం పూట ఒక్కసారి రేపు అంటే తిదివార నక్షత్రం ఎంత చక్కగా ఉంది కదా. కావున ఇలా ఆచరించండి. ఆచరించేసి తప్పనిసరిగా ఫలితం పొందండి. మంచి ఫలితం అంటే రావటం మీ కళ్ళతో మీరు చూస్తారు. ఈ రోజున లక్ష్మీదేవిని పూజించిన వారికి, లక్ష్మీదేవి పటం ముందు యాలకుల పరిహారం చేసిన వారికి కోటి జన్మల పుణ్యం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఆచరించేసి ఫలితం పొందండి. చాలా చిన్న పరిహారం అండి, కానీ ఫలితం ఎక్కువగా ఉంటుంది. ఆ ఫలితాన్ని మీరు చూస్తారు, చూసి ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక ఇలా యాలకులతో ఈ పరిహారం చేయటం వల్ల అయితే మీకు తప్పకుండా అప్పు అనేది తీరుతుందన్నమాట. ఒకటేసారి అప్పు తీరుతుందని కాదు, కానీ మెల్లిమెల్లిగా అప్పు తీరే అవకాశం అయితే ఉంటుందన్నమాట. అందుకే యాలకులతో ఈ విధంగా పరిహారం చేసేసుకోండి. మీకుండే ఎంత అప్పు అయినా సరేనండి, లక్షల్లో అప్పున్నా, కోట్లల్లో అప్పున్నా సరే తీరటానికి ఈజీగా ఉపయోగపడే పరిహారం అనమాట. ఇది చాలా చిన్న పరిహారం అని మీకు అనిపించవచ్చు, కానీ దీనిలో దాగి ఉన్న శక్తి అంటే ముఖ్యంగా యాలకులు లక్ష్మీదేవికి అంకితం చేయబడతాయి. తమలపాకు కూడా లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది. కాబట్టి ఈ రెండు కలుస్తున్నాయి. అందులో పరమ పవిత్రమైనవి కుంకుమ, పసుపు. కాబట్టి ఇవన్నీ కూడా మనం కలుపుతున్నాం. కావున మన అప్పు అనేది తీరటానికి మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట. ఇది రథసప్తమి తిథి రోజున చాలా మంది కూడా యాలకులతో ఈ విధంగా పరిహారం చేస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. యాలకుని పసుపు డబ్బాలు వేసిన, యాలకులతో పరిహారం చేసిన లక్ష్మీదేవి అనుగ్రహం అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుందన్నమాట. ఆ తల్లి దయ వల్ల ఏంటంటే లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళటం, సక్సెస్ని చూడటం, చాలా వరకు కూడా మంచి రిజల్ట్ని పొందటం, ఇవన్నీ కూడా మీ కళ్ళతో మీరు చూస్తారనమాట. అందుకే యాలకుల పరిహారం అనేది తప్పక ఆచరించండి. ఇక ఆ తర్వాత మీ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయండి, చాలా కష్టాలు పడిపోతున్నాము, కష్టాల వల్ల మేము చాలా సతమతమైపోతున్నామండి, ఏం చేయాలో అర్థం కావటం లేదు, మాకెందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయో కూడా తెలియదని ఇబ్బంది పడతారు. అలానే ఏంటంటే మన ఎదుగుదల సరిగ్గా ఉండదండి. మనం ఎదగలేకపోతూ ఉంటాం. మన అంటే ముందు వారు, వెనక వారు, మనకు తెలిసిన వారు, మన చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఎదుగుతూ ఉంటారు, కానీ మనం ఎదగలేకపోతూ ఉంటాం. మా ఎదుగుదలనే ఆగిపోయింది, మా ఎదుగుదలనే ఎందుకు ఇలా ఆగిపోయిందో మాకు అర్థం కావటం లేదు. చాలా వరకు కూడా మాకు ఒక్క రూపాయి కూడా ఆదాయం లేదు. మేము ఎంత సంపాదిస్తామో అంత ఖర్చు అయిపోతూనే ఉంటుంది. చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. ఎవరికి కూడా మా యొక్క అంటే విషయాలు మేము చెప్పుకోలేము, మేము పంచుకోలేమండి. ఇలా మాకు జరుగుతూ ఉంటుందని బాధపడతారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే ఈ యొక్క యాలకుల పరిహారం చేయండి. ఇది కూడా మీకు అద్భుతమైన ఫలితాన్ని తెచ్చిపెట్టి మీ జీవితాన్ని మార్చి మీకు అంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది. మీ ఎదుగుదలతో పాటు మీకుండే కొన్ని కష్టాలను కూడా తీరుస్తుందని చెప్పొచ్చు. యాలకులు ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి, సుగంధ ద్రవ్యాల్లో ఒకటనమాట. యాలకులకు అత్యంత శక్తి ఉంటుంది. యాలకులు
పరమ పవిత్రమైనవండి. చాలా చాలా శక్తిని కలుగుంటాయన్నమాట. యాలకులే కదా, యాలకులతో ఏమవుతుంది అనుకుంటాం, కానీ యాలకులండి పెద్ద పెద్ద పనులను చేస్తాయి. యాలకులు చాలా వరకు కూడా సమస్యకు పరిష్కారాన్ని తెచ్చిపెడతాయి. అప్పుని తీర్చడంతో పాటు కష్టాలను కూడా తీర్చడానికి యాలకులు అనేవి ది బెస్ట్గా పనిచేస్తాయని మనకు శాస్త్రమే చెబుతుందన్నమాట. అందుకే ఇలా యాలకాయలను తీసేసుకొని చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోండి. సంకల్పం అంటే కనుక గుర్తుపెట్టుకోండి, మనం ముందే చెప్పాం కదా, మనం ఎదగలేకపోతున్నాం, మన సంపాదన సరిపోవటం లేదు, నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది, విపరీతమైన కష్టాలు వస్తున్నాయని సంకల్పం చెప్పుకోండి. ఇలా చెప్పేసుకున్న ఈ 5 యాలకులు ఉన్నాయి కదండి, అవి తీసుకెళ్ళి ఏంటంటే కనుక వేప చెట్టు మొదట్లో పడేయండి. ఇలా పడేయటం వల్ల మీ యొక్క కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. అలానే కాకుండా కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ముఖ్యంగా ఈ రోజు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు. కష్టాలు అనేవి ఏంటంటే కనుక ఆ తల్లే మన కష్టాలను తీర్చేస్తుంది అనమాట. అంత చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ విధంగా ఆచరించండి, ఆచరించేసి ఫలితం పొందండి. యాలకులే కదా అనుకోకండి, నమ్మకంతో చేయండి, తప్పకుండా ఫలితం అయితే ఉంటుందన్నమాట. ఆ ఫలితాలను చూసేసి మీరు ఆశ్చర్యపోతారని చెప్పొచ్చు. రథసప్తమి తిథి రోజున కర్పూరం పైన ఒక యాలక్కాయను పెట్టి లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి. ఇలా ఎవరైతే చేస్తారో అలాంటి వారికి ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. వద్దన్నా మీ ఇంటికి డబ్బు వస్తూనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ శక్తివంతమైన పరిహారాన్ని అంటే లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఆచరించండి. ముఖ్యంగా రథసప్తమి తిథి రోజున ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి. పాలల్లో ఏంటంటే కనుకనండి ఇలా అంటే పాలతో పరమాన్నం చేసుకోవాలి. అలానే కాకుండా ఇలా పరమాన్నం చేసిన తర్వాత లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించాలి. తమలపాకులు ఏంటంటే గనక డబ్బుని ఆకర్షిస్తాయి. కాబట్టి రథసప్తమి తిథి రోజున, ఈ యొక్క పండగ తిథి రోజున మనం ఏంటంటే గనక తమలపాకులను తీసుకుని తమలపాకుల మీద గంధంతో స్వస్తి గుర్తు గీయండి. ఈ యొక్క తమలపాకుని మీ యొక్క పూజ గదిలో పెట్టి దేవుడికి నమస్కారం చేసుకోండి. ఆ తర్వాత ఆ యొక్క తమలపాకుని తీసేసి మీ బీరువాలో దాచుకోండి. ఇలా ఈ శక్తివంతమైన పరిహారం రథసప్తమి తిథి రోజున చేస్తే లక్ష్మీదేవి ఏంటంటే గనక సంపదను రెట్టింపు చేస్తుంది, ఆదాయాన్ని పెంచుతుంది. అనేక రకాలుగా ఏంటంటే కనుక ధనం మన చేతికి అందుతుంది. జీవితంలో ఉన్న కొన్ని రకాల సమస్యలతో పాటు ఏడుపు, దరిద్రం ఇవన్నీ కూడా తొలగిపోవటానికి అవకాశం అనేది ఉంటుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. కావున ఈ విధంగా ఆచరించండి. అలానే కాకుండా ఏంటంటేనండి, రథసప్తమి తిథి రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలను ఆచరిస్తే మీ ఇంటికి ఉన్న అంటే మీ ఇంటికి పట్టి పీడిస్తున్న దరిద్రం అంతా కూడా పోయి మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు చేకూరడానికి కూడా అవకాశం ఉంటుంది. కష్టాల నుంచి బయటపడటానికి, అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగించుకోవడానికి, ఆ తల్లి యొక్క దయతో ఏంటంటే మీరు లైఫ్లో ముందుకు వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న చిన్న నియమాలను ఆచరించేసి లక్ష్మీదేవి అనుగ్రహం పొందండి. అలానే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో సుఖ సంతోషాలను కలిగించుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే కనుక చాలా శక్తివంతమైన అంటే పరిహారాలండి. ఈ రోజున రావి చెట్టు అంటే దేవతా వృక్షంగా పరిగణిస్తారు. కాబట్టి రథసప్తమి పండుగ రోజున రావి చెట్టును ముట్టుకుంటే మాత్రం కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. రావి చెట్టుని ముట్టుకుంటే జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. జన్మ జన్మల అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది. కాబట్టి శక్తివంతమైన రథసప్తమి తిథి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుని ముట్టుకోండి. కోటి దేవతల అనుగ్రహం అనేది పొందండి. అలానే కాకుండా అష్టైశ్వర్యాలను కలిగించుకోండి. అలాగే ఈ రథసప్తమి తిథి రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు 2 దీపాలు వెలిగించుకుంటే చాలా మంచిది. ఈ దీపాలు వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ విధంగా కూడా ఆచరించేసి ఫలితం పొందండి.